ఇంటికి తిరిగి వచ్చిన మాధవ్‌కి చక్రి భార్యగా ఇంటి బాధ్యత తీసుకుంటాను అంటూ మాటిచ్చిన మహా ఆనందంలో నారాయణ, చక్రి, కన్నా, కేశవ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కనుక ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. మాధవ్ అయితే కనిపించకుండా వెళ్ళిపోయేసరికి చక్రి అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇక చక్రి అయితే కుమిలిపోతూ ఉంటాడు. అన్నయ్య లేనిదే మా జీవితాలే లేవు, అలాంటి అన్నయ్య మాకు దూరంగా వెళ్ళిపోతే మా జీవితం బాగుపడుతుందని ఎలా అనుకున్నాడో అర్థం కావడం లేదు అంటూ చక్రి అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో కన్నా అయితే అసలు అన్నయ్య లేనిదే మా జీవితమే లేదు, నన్ను ఒక కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు అంటూ మాట్లాడుతూ ఉండగా ఇక ఆ మాటలకి మహా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. కన్నా, నువ్వు ఏడవద్దు, ఖచ్చితంగా పెద్ది వచ్చేస్తారు. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను. పెద్ది వెళ్ళిపోవడం నా మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను సహించలేను అంటూ అనంగానే ఇంతలో అప్పుడే నారాయణ అయితే చెప్తూ ఉంటాడు, మీరెవ్వరూ బాధపడకండి, ఎక్కడికి వెళ్ళుండడు, నాకు తెలిసి వాడికి తెలిసిన వాళ్ళ ఇంటికి ఎక్కడికో వెళ్ళుంటాడు అంటూ అనంగానే ఆ మాటకి చక్రి అయితే అడుగుతూ ఉంటాడు, అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? అన్నయ్యకి మనం తప్ప ఈ ఊర్లో తెలిసిన వాళ్ళైనా వాళ్ళ ఇంటికి వెళ్ళే అంత చనువు కూడా లేదు కదా అంటూ ఆలోచిస్తూ ఇక మనీషా ఇంటికి అయితే వెళ్తాడు. అప్పుడే అక్కడున్న పెద్దిని చూసి ఎంతగానో సంతోషపడిపోతూ, ఎంతకన్నయ్యా ఇలా చేశావు, ఎందుకు మమ్మల్ని వదిలేసి వచ్చేయాలి అనుకున్నావు, మాకెంతకింత ద్రోహం చెయ్యాలనుకున్నావు అంటూ ఇక చక్రి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ మాధవనైతే నిలదీస్తూ ఉంటాడు. పద, నువ్వు ఇంటి దగ్గర లేకపోవడంతో కన్నా, కేశవ, మహాగారు అందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నారు. మహాలక్ష్మి గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ పెద్దిగారు వచ్చేస్తారు, మీరు కంగారు పడకండి అంటూ మాకు ఓదార్పునిస్తున్నారు. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీ కారణంగానే ఇక్కడ మహా ఉంది తప్ప లేకపోతే ఆవిడ ఉండరన్నయ్య అంటూ అనేసరికి ఇంతలో మనీషా కూడా చెప్తూ ఉంటుంది, మీరు ఇలా మీ వాళ్ళని వదిలేసి వచ్చేయడం నాకు నచ్చలేదు. మీకు మీ వాళ్ళంటే ఎంత ప్రేమో చూశాను కదా, కనీసం వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా బాధపడుతూనే ఉన్నారు. అలాంటి మీరు దూరమైనప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారని మీరు ఎలా అనుకున్నారు? వాళ్ళు కూడా అలాగే కన్నీళ్లు పెట్టుకుంటారు కదా, మరి మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు మీరు అర్థం చేసుకుని వాళ్ళని చూడ్డానికి వెళ్ళడం లేదు? వెళ్ళండి, దయచేసి వాళ్ళని చూడండి అంటూ అనంగానే ఇంతలో చక్రి అయితే అన్నయ్య నువ్వు నాతో రావలసింది రా అంటూ ఇక చక్రి అయితే మాధవ్ని ఒప్పించి ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. ఇక మాధవ్ ఇంటికి వెళ్ళంగానే అప్పుడే ఇక కన్నా, కేశవ అందరూ కూడా మాధవ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఏంటన్నయ్య, నువ్వు లేకపోతే మేము ఎలా సంతోషంగా ఉంటాము అనుకున్నావు? ఎందుకు మాకు ఇంత శిక్ష వెయ్యాలి అనుకున్నావు? జాతకంలో ఏదో దోషముందని చెప్పి ఇలా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటామని నువ్వు ఎలా అనుకున్నావన్నయ్య? ఎందుకన్నయ్య ఎలాంటి పని చేశావు అంటూ ముగ్గురు కూడా మాధవ్ని నిలదీస్తూ ఉంటారు. అప్పుడు ఇక మహా కూడా అడుగుతూ ఉంటుంది, ఏంటి పెద్ది ఇలా చేశారు అంటూ అనంగానే ఇంతలో అప్పుడే నారాయణ అయితే, ఏంట్రా, ఇంటికి పెద్దవాడివి, అన్ని బాధ్యతలు తీసుకుని ఎంతో చక్కగా చూసుకుంటున్నావు అనుకుంటే పిరికి వాళ్ళ పారిపోవడం ఏంటిరా? నీ జాతకంలో దోషముందని, నీ తమ్ముళ్ళకి ఏదో అపాయం కలుగుతుందని నువ్వు వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. వీళ్ళంతా ఎంత బాధపడ్డారో నీకు తెలుసా అంటూ ఇక నారాయణ అయితే మాధవతో కోపంగా మాట్లాడుతూ ఉంటాడు.
నాకు తెలుసు. కానీ నన్ను ఏం చెయ్యమంటావు? నా జాతకంలో ఉన్న దోషం ప్రకారమే నా తమ్ముళ్ళ జీవితం అలా ఉంటుంది. అంతెందుకు, చక్రికి పెళ్ళయిందన్న మాటే కానీ మహా చక్రి ఇద్దరూ కలిసి ఉంటున్నారా? అది నా దోషం వల్లే అనిపించింది. అందుకనే వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరూ కలవడమే నా కోరికంటూ అంటూ ఉండంగా అప్పుడే ఇంతలో మహా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తుంది. పెద్ది, మీరు ఈ మాట ముందే చెప్పుంటే నేను ఎప్పుడో సంతోషంగా ఒప్పుకొని ఉండేదాన్ని. మీరు నేను చక్రితో కలిసి ఉండడం లేదో, చక్రిని భర్తగా అంగీకరించడం లేదో, మీ దోషం వల్లే మీ తమ్ముళ్ళ జీవితాలు ఇలా అయిపోతున్నాయని, ఇంత బాధపడుతున్నారు అని నాకు తెలుసుంటే నేను ఎప్పుడో బాధ్యత తీసుకునేదాన్ని. ఎందుకంటే ఈ కుటుంబం అంటే నాకు ఇష్టం. చక్రి గారు కూడా చాలా మంచివారే. కాకపోతే అన్ని అబద్ధాలు చెప్పారు అన్న ఒకే ఒక్క కోపంతో చక్రి గారిని భర్తగా అంగీకరించి ఉండకపోతే నేనెందుకు ఇన్ని రోజులు ఇక్కడ ఉంటాను? ఆయన నన్ను మోసం చేశారని తెలిసిన మరుక్షణమే వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, నేను చక్రి భార్యగా ఇంటి బాధ్యత తీసుకుంటాను. కానీ మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వండి అంటూ ఇక మాట అయితే తీసుకుంటుంది మహా. ఇక ఈ మాటలు విన్నా నారాయణ, చక్రి అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మహా తన మనసు మార్చుకుని చక్రిని తన భర్తగా అంగీకరించాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని అలాగే ఎంతో మోటివేషన్ని అందిస్తుంది.